ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. మన క్రియేటివ్ విజువలైజేషన్లో చాలా మందికి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకోవాలి టెక్నిక్స్ అని మనం చెప్తూ ఉంటుంటాం. బట్ చాలా మంది అడిగేది ఏంటంటే ఈ 5 రోజులు నేర్చుకున్న తర్వాత, ఈ 5 రోజులు మీతో పాటు ట్రావెల్ అయిన తర్వాత ఏదైనా గ్యాప్స్ వచ్చినా లేదంటే వాళ్ళకి అర్థం కాని సమస్యలు ప్రాబ్లమ్స్ తలెత్తినా దాన్ని వాళ్ళంతా వాళ్ళ సామర్థ్యంగా ఫేస్ చేసుకోగలే శక్తి వస్తుంది అంటారా? ఆ స్కిల్స్ డెవలప్ అవుతాయి అంటారు? ఖచ్చితంగా అండి. అసలు క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రోగ్రామ్ మనం ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం కూడా అదే. ఒక మార్గం చూపించిన తర్వాత ఆ మార్గంలో ప్రయాణించేటప్పుడు వచ్చే సమస్యను తనకు తాను పరిష్కరించుకోగలిగిన సామర్థ్యాన్ని డెవలప్ చేయటమే మన ప్రోగ్రామ్ ఉద్దేశం. యాక్చువల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటండి, వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం. వ్యక్తిత్వాన్ని ఎట్లా డెవలప్ చేయడం అంటే సమస్యకు తానే సొల్యూషన్ వెతుక్కోగలగడం. దట్ ఈజ్ యాక్చువల్లీ ద రైట్ డెఫినేషన్. ఇంకా ఇతరుల మీద ఆధారపడడం, తల్లిదండ్రుల మీద, టీచర్ల మీద, ప్రతి ఒక్కరి మీద ఆధారపడి వాళ్ళు ఉంటేనే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకోవటం అన్నది కొంత బలహీనత. అది ఖచ్చితంగా కొంతవరకు ఆధారపడవచ్చు, కానీ ఇక వాళ్ళు ఉన్నారు కాబట్టి మన లైఫ్ ఈజీ అని అనుకోవడం బలహీన. భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా తమకు తామే సాల్వ్ చేసుకోవటమే డెవలప్మెంట్ అంటే. ఒక్కొక్కసారి అండి ఒక ప్రశ్న చాలా పవర్ఫుల్. మనిషికి డీప్గా ఎప్పుడూ ఆలోచించని, ఎప్పుడూ దాని గురించి ఏమాత్రం మనకు తట్టని అద్భుతమైన సొల్యూషన్ ఒక ప్రశ్న ద్వారా అద్భుతంగా బయటకు వస్తుంది. సరైన ప్రశ్న వేయగలిగితే సమాధానం కూడా తెలియకుండానే, చెప్పేవాడికి కూడా తెలియకుండా వాళ్ళ సామర్థ్యం బయటపడుతుంది. యాక్చువల్గా నేను చాలామంది తల్లిదండ్రులకు చెప్పాలని అనుకుంటే, టీచర్లకు కూడా, మనకు ట్రెడిషనల్గా మనం చదువుకునేటప్పుడు ఏం చేస్తాం, పిల్లల్లో ప్రశ్నలు చెప్పి వాటి సమాధానాల్ని నేర్చుకోవాలి. మీరు ఒక క్వశ్చన్ ఎంత ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. సమాధానం ఎంత ఉంటుంది, ఎన్ని పేజీలైనా ఉండొచ్చు, లైన్స్ ఉండొచ్చు, పేజీలైనా ఉండొచ్చు. సో ట్రెడిషనల్గా మనం ఏం చేస్తున్నాం అంటే క్వశ్చన్ ఇచ్చి దానికి సమాధానం చెప్పుకుంటాం. ఈ సమాధానం వెతుక్కుంటారు, చదువుకుంటారు, రాస్తారు. ఈసారి మీరు ఏం చేస్తారంటే, దిస్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్, చాలామందికి తెలియదు. 4 పేజీల సమాధానాన్ని ఇచ్చి బాగా చదవమని చెప్పి దీనికి సరైన ప్రశ్నను తయారు చేయమని చెప్పాలి వాళ్ళని. చాలామందికి ఈ ఆలోచన రాదు. ప్రశ్న ఇచ్చి ఆన్సర్ని ప్రిపేర్ అవ్వమంటారు, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు కాబట్టి. ఆ ప్రశ్నలో ఏ కొంత తేడా వచ్చినా ఆన్సర్ తెలిసినా సరే ఇవ్వలేరు చాలామంది. కానీ ఆన్సర్ని బాగా చదివి దీనికి సూటబుల్ క్వశ్చన్ని తయారు చేయమనే ఎక్సర్సైజ్ ఇచ్చి చూడండి, మీ పిల్లల్లో అద్భుతమైన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. అంత ఈజీ కాదు. సమాధానం నుంచి ప్రశ్న సృష్టించడం అంత సులభంగా. ప్రశ్న నుంచి సమాధానం ఎంతసేపు అనే చెప్పొచ్చు, మాట్లాడొచ్చు. నిజమే. అయితే ఒక్కొక్కసారి ప్రశ్న విజువలైజేషన్కి దారితీస్తుంది. ఎలా అంటారు సార్? ఉదాహరణకి మీరు ఒక అడ్వెంచరస్ టూర్ వెళ్తున్నారు అనుకుందాం, అడవికి వెళ్తున్నారు. ఈ టూర్ మొత్తం 2 రోజులు ఉంటుంది. అంటే వెళ్తే 2 రోజులు లోపలికి వెళ్తారు, మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు ఈ 2 రోజులు. ఈ 2 రోజులు మీరు అడవిలోకి వెళ్తుంటే, అడవిలో ఎక్స్ప్లోర్ చేయాలి, ఇట్స్ అడ్వెంచర్. మీరు ఫ్రెండ్స్తోనే కలిసి వెళ్తున్నారు. మీ బ్యాగ్లో ఏమేమి ఉండాలి? క్లోత్స్ ఖచ్చితంగా. ఆ 2 డేస్కి ఏదైతే తినడానికి కావాలో ఫుడ్ ఖచ్చితంగా క్యారీ చేస్తాం. వెరీ గుడ్. అండ్ దాంతోపాటు టార్చ్ లైట్ ఖచ్చితంగా క్యారీ చేస్తాం. టార్చ్ లైట్. అండ్ సిగ్నల్స్ రావు కాబట్టి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవైలబుల్ ఉండదు కాబట్టి, అయితే బ్యాటరీ ఎక్స్ట్రా ఒకటి క్యారీ చేస్తూ ఉంటాం. ఎక్స్ట్రా బ్యాటరీ. వెరీ గుడ్. చెప్పల్స్ కాటన్, అంతే సార్. చెప్పల్స్ కాటన్. మేబీ వెదర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇయర్స్కి సంబంధించి అయితే కాటన్ క్యారీ చేస్తాం. ఇంకా థింగ్స్ సార్, వండుకోవడానికి ఏదైనా పాసిబిలిటీస్ ఉంటాయేమో ప్రయత్నిస్తాం తీసుకెళ్ళడానికి. అడవి వాతావరణం గుర్తుకు తెచ్చుకొని అడవిలో మీరు వెళ్ళడానికి ఇంకా ఏమైనా ప్రధానమైన వస్తువులు తీసుకోవాల్సినట్టు ఇంకా ఏమైనా ఉన్నాయా ఆలోచించండి. మీరు బాగా వస్తువులన్నీ ఏమేమి తీసుకెళ్లాలో బేసిక్స్ చెప్పారు. ఇంకేమైనా జాగ్రత్త తీసుకోవాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నాయా? షూ క్యారీ చేస్తాం. వెరీ గుడ్. షూ అండ్ టెంట్, అక్కడ స్టే షెల్టర్ ఉండాలిగా. టెంట్. నేనైతే అంతవరకు అనుకుంటున్నాను సార్. సో ప్రస్తుతానికి ఇది ఆలోచించగలిగారు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు సూపర్ పవర్ ఇచ్చాను అనుకోండి, సూపర్ పవర్, మీరు ఏదైనా సాధించగలరు. మీ లైఫ్లో ఉన్న ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకుంటారు, సూపర్ పవర్ అంటే ఏమైనా మీరు చేయగలరు, ఏదైనా చేంజ్ చేయగలరు, మొత్తం పవర్ మీకు ఇచ్చింది.
పవర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యర్ లైఫ్. మా నాన్న నాతో ఉంటే బాగుండని తీసుకొచ్చేసుకుంటా మా ఇంటికి. ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చోబెట్టుకునేలా ప్లాన్ చేసుకుంటా మా ఫాదర్. అది ప్రాబ్లం కాదు, బట్ ఉండాలి అనుకోవడం అనేది కోరిక మేబీ. అదే ఆయన ఉండట్లేదు, ఉండేటట్టు ప్లాన్ మీ చేసుకుంటా. పవర్ని మీరు ఉపయోగిస్తారు. నాతో నా కొడుకుతో స్పెండ్ చేయాలి టైం అని కోరుకుంటా. వెరీ గుడ్. మీకు రెగ్యులర్గా వచ్చే ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా అంటే మీ ఆఫీస్లో కానీ? నా ఎంప్లాయీస్ టైంకి రావాలని కోరుకుంటాను సార్, ఎస్పెషల్లీ మీ షూట్ ఉన్నప్పుడు. అది ఫస్ట్ అదే కోరుకుంటా, అదే పెద్ద ప్రాబ్లం నాకు. చూడండి, నా ప్రశ్న, నేను ఫస్ట్ ప్రశ్న అడవికి అన్నప్పుడు, అడవిలో మీరు మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు ఆలోచిస్తే చాలాసార్లు పైకి చూశారు. యాక్చువల్ విజువలైజేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దే. మీరు ఆలోచిస్తున్నప్పుడు పైకి చూశారు. మళ్ళీ నేను క్వశ్చన్స్ ఇంకా వేస్తుంటే ప్రశ్నలు ఏం చేశాయంటే మిమ్మల్ని కాసేపు కళ్ళు మూసుకున్నారు. సో యు ఆర్ విజువలైజింగ్. ఇప్పుడు నేను మీ సమస్య ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఏమంటే మీకు సమస్యలు ఏమన్నాయి చెప్పండి అంటే చెప్పరు. మీకు ఒక సూపర్ పవర్ వస్తే ఏ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలని అనుకుంటున్నాను. పిల్లలకి కూడా ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పలేదో, ఏదైతే ఎక్స్ప్రెస్ చేయలేదో, చెప్పాలని అనుకుంటున్నారో వాళ్ళ చేత చెప్పించే పవర్ఫుల్ మార్గం ఏంటంటే ఆస్కింగ్ ఎ రైట్ క్వశ్చన్. రైట్ క్వశ్చన్ వేయడమే కాకుండా ఈ క్వశ్చన్ నుంచి ప్రాబ్లమ్ని సొల్యూషన్ కూడా వాళ్ళ చేత చెప్పించవచ్చు. అది విజువలైజేషన్ ద్వారా సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ అంటే చాలా భయం, ఎగ్జామ్ టెన్షన్. లేదా కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళే దే క్యారీ ఒపీనియన్, నేను మ్యాథ్స్లో వీకు, ఇంగ్లీష్లో నాకు మార్కులు తక్కువ, సోషల్ అసలు అర్థం కాదు అని. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని అడగాలి, సోషల్ తీసుకుందాం. చాలామంది నేను ఈ మధ్య కౌన్సిలింగ్ తీసుకుంటున్నప్పుడు పిల్లలు మా సోషల్ కష్టం ఎలా గుర్తుండాలో చెప్పండి అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒక ప్రశ్న, విజువలైజేషన్ ఎలా? మీ సోషల్ లెసన్లో టైం మెషిన్ ద్వారా ఏ టైంకి వెళ్ళి ఏ రాజుని, ఏ రాజ్యంలో ఎవరిని కలిసి వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నావు అంటే అప్పుడు వాళ్ళకు టఫ్ లెసన్ ఫస్ట్ గుర్తొస్తుంది. ఈ టఫెస్ట్ లెసన్లో అర్థం కాని రాజు, అర్థం కాని రాజ్యంలో ఉన్న టైము, ఇయరు, అప్పుడు జరిగిన సంఘటనలు, ఇవన్నీ పర్సనల్గా తెలుసుకునే ఛాన్స్ నీకు టైం మిషన్లో ఉంది. సో అక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఏమైంది, నాకు ఒకటి అర్థమైంది, సోషల్లో ఏ లెసన్ నీకు కష్టంగా ఉందో తెలిసి, నౌ టెల్ మీ వాట్ డూ యూ ఆస్క్ క్వశ్చన్స్ అని ఇప్పుడు వాళ్ళ చేత దే విల్ విజువలైజ్. ఇలాంటి వందలు కొల్లలండి నేను చెప్తున్నాను. పిల్లలు చెప్పని సమస్యలు, చెప్పిన సమస్యలకు సొల్యూషన్ లేనివి, సొల్యూషన్ వెతుకుతున్నవి, ఒత్తిడి ఎదుర్కొనేవి, సామర్థ్యాన్ని తగ్గించేవి, ఫోకస్ లేకుండా చేసేవి, వీటన్నిటి నుంచి మనం అద్భుతమైన పరిష్కారం విజువలైజేషన్ ద్వారా సాధించవచ్చు. ఈ విజువలైజేషన్ని కూడా ఒక ట్రిగ్గర్ ద్వారా, ఆ ట్రిగ్గర్ ఒక పవర్ఫుల్ క్వశ్చన్ ద్వారా వాళ్ళ చేత ఆలోచింపజేయనిచ్చి, విజువలైజ్ చేయనిచ్చి సొల్యూషన్ వాళ్ళ ద్వారానే రాబట్టచ్చు. చెప్తుంటే నాకు బాగా అర్థమవుతుంది ఏంటంటే, ఎవరైతే పిల్లలు పేరెంట్స్ దగ్గర కొన్ని చెప్పకుండా హైడ్ చేస్తూ ఉంటారు, మీన్స్ ఒకటి భయపడడం అయి ఉండొచ్చు, లేదా వీళ్ళకి చెప్తే ఎలా తీసుకుంటారో అన్న ఇన్సెక్యూరిటీ అయి ఉండొచ్చు. అటువంటప్పుడు పేరెంట్స్ గమనించి మా పిల్లలు ఏదో హైడ్ చేస్తున్నారు లేదా ఎస్కేప్ అవుతున్నారు అన్నప్పుడు చెప్పించగలిగే మార్గాన్ని వెతకడమే విజువలైజేషన్. ఇది ఒక మంచి టూల్ అనే చెప్పొచ్చు. నేరుగా పేరెంట్స్ అడిగితే చెప్పరు. మీరు అదే ప్రశ్న, మీకు సోషల్లో టఫ్ లెసన్ ఏంటి అంటే అన్నీ బాగానే ఉంటాయి, ఏం లేదు, అసలు ఏ సబ్జెక్ట్ టఫ్ అని అన్నా అనుకోండి, పర్లేదు అన్నీ మేనేజ్ చేయగలను, కొన్ని సోషల్లో ఏది అంటే చెప్పరు. మీరు ఈ క్వశ్చన్ అడిగితే అవును ఈ అవకాశం ఉంది కదా, ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తారు. సో అలాంటి ప్రశ్నలే విజువలైజ్ చేయడానికి సహకరిస్తాయి. పీపుల్ కెన్ విజువలైజ్, ఫైండ్ దేర్ ఓన్ సొల్యూషన్. నాకు బాగా అర్థమవుతుంది ఏంటంటే, ఇది పిల్లలకి ఎంత ఉపయోగం పక్కన పెడితే, పిల్లల నుంచి తెలుసుకునే విషయాలు పిల్లలు ఎప్పుడైతే కమ్యూనికేషన్ చేయరో వాటికి సంబంధించి పేరెంట్స్ కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అయితే ఇంకా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ టీచర్స్, అసలు ఇంకా వాళ్ళకైతే ఇది వండర్ఫుల్ టెక్నిక్ అండ్ టూల్స్. నిజంగా వాళ్ళు క్లాస్ రూమ్లో అందరినీ కాసేపు విజువలైజ్ చేయనిచ్చి, వాళ్ళ లెసన్ ఒకటి చెప్పిన తర్వాత ఆ లెసన్ని అందరూ కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోమని చెప్పాలి. అప్పుడు చేసుకున్న విజువలైజేషన్ లెసన్ తర్వాత మీరు 5 నిమిషాల టైం స్పెండ్ చేసేది వాళ్ళ మెమరీలో బాగా చాలా కాలం పాటు ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. నాకైతే చాలా బాగా నచ్చిన ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. నేనే షాక్ అయ్యాను, ఇట్లాంటిది ఒకటి ఉంటుంది పిల్లలకి అని. ఇలా పిల్లలకి సంబంధించి
ప్రతి సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటూ ఉంటుంది. అవును. మన ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ వైపు కనుక మనం వస్తే చాలా సందర్భాల్లో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మాట్లాడుతున్నాం. అలా పిల్లల వైపు మనం తీసుకుంటే మా పిల్లల్లో మానసిక ఒత్తిడి ఉందని చెప్తూ ఉంటారు, లేదు అంటే కొన్ని గ్యాప్స్ ఉన్నాయని చెప్తూ ఉంటుంటారు, కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు, మాట్లాడట్లేదని చెప్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి. మన విజువలైజేషన్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయడం, టెక్నిక్స్ ఇవ్వడం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? చాలా అండి. అంటే క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ అని మనం చాలా కాలం నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. అసలు ఆ ప్రోగ్రామ్ ఫీడ్బ్యాక్ చూస్తే మీకు అర్థమవుతుంది పిల్లలు ఎంతగా ఇన్వాల్వ్ అయి ఉంటారంటే చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, వాళ్ళు కళ్ళు ఆర్పకుండా ప్రోగ్రామ్ 1 అవర్ గడిపి 1 అవర్ ఇప్పుడే అయిపోయిందా అని వాళ్ళు అంటుంటారు. అంటే చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. పైగా పిల్లల నుంచి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ సమస్యలకి మనం మన ప్రోగ్రాంలో మన సొల్యూషన్స్ ఇస్తాం. ఎప్పుడైతే పిల్లలకి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళ సమస్యల్ని వాళ్ళనే సాల్వ్ చేసుకునేటట్టు ఎంపవర్ చేస్తామో వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అట్లాంటి కాన్ఫిడెన్స్ పెంచే ప్రోగ్రామ్ క్రియేటివ్ విజువలైజేషన్. సో అది అటెండ్ అయితే మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు ఉండబోతుంది అంటారు క్లాస్? డేట్స్ ఏమన్నా చెప్పగలరు? యా అండి, క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ అనే 5 రోజుల ప్రోగ్రామ్ని రోజు గంట పాటు ఉన్న ప్రోగ్రామ్ డిసెంబర్ 16వ తేదీన స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. ఆసక్తి ఉన్న వాళ్ళు కింద ఫోన్ నంబర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలు అసలు ఎంత చెప్పినా నువ్వు టెన్షన్ పడక్కర్లేదని అయినా టెన్షన్ పడుతుంటారో, ఎగ్జామ్ సరిగ్గా రాయలేమని ఎప్పుడు భయపడుతుంటారో వాళ్ళందరికీ వండర్ఫుల్ సొల్యూషన్ దిస్ క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ ఒక్క ఎపిసోడే చాలు, మీరు డిసైడ్ అవ్వచ్చు పిల్లలకి ఎటువంటి టెక్నిక్స్ ఉంటాయి, ఎలా బయటపడడానికి ఇక్కడ సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయో. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే 16వ తారీఖు క్లాస్ స్టార్ట్ అవబోతుంది, ఎన్రోల్స్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కొంతమంది పర్సనల్ అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటుంటారు. గ్రూప్లో కొంతసార్లు మేము డిస్కస్ చేయలేము, మాకు కొంత పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి, మేము 1-to-1 మాట్లాడాలనుకుంటున్నామని అడిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా రామ్ గారు అవైలబుల్గా ఉంటారు. అది ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి. ఎస్పెషల్లీ స్కూల్స్లో కనుక మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ స్టూడెంట్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము, ఒకసారి స్కూల్ పిల్లలకి మేము క్రియేట్ విజువలైజేషన్కి సంబంధించి ఒక్కసారి క్లాస్ తీసుకోవాలనుకుంటున్నామని మీకు అనిపించినా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. రామ్ గారి టీం మీకు కావాల్సిన వివరాలన్నీ అందిస్తారు. ఎంక్వైరీ కోసమైనా సరే ఒకసారి కాల్ చేసి చూడండి, మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.